హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రేపొట్టు కారం పొడి తయారు చేసుకుందాం. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. రేపొట్టులో మనం ఇసుక ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అలాగే కమ్మని రేపొట్టు కారం పొడి తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సింది రేపొట్టు తీసుకోవాలండి. నేను 1/2 కేజీ రేపొట్టు తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుందాం. 2 చుక్కలు ఆయిల్ వేసుకోండి, ఎక్కువ కాదు. అలాగే ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అంటే ఇలా కట్ చేసుకుని వేసుకుంటే ఎండుమిర్చి బాగా వేగుతుందండి. గ్యాస్ మీడియంలో పెట్టి ఎండుమిర్చిని చక్కగా వేపుకోండి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే బాండీలోని కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. అంటే ఒక 4 రెమ్మలు కరివేపాకు ఆకులు తీసుకుని కడిగి ఆరబెట్టుకుని ఆరిన కరివేపాకును వేసుకొని వేపుకోవాలండి. ఎక్కువ వేయకండి, కొద్ది కరివేపాకు అయితే సరిపోద్ది. చక్కగా కరివేపాకు కూడా వేగిపోయింది. దీన్ని కూడా ప్లేట్లో తీసుకుందాం. ఇదే బాండీలోని ధనియాలు ఒక 3 స్పూన్లు వేసుకోండి. ధనియాలు కొంచెం వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ముందే వేసామనుకోండి మాడిపోద్ది. అందుకు ధనియాలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకుని వేపుకోండి. ఇవన్నీ వేపేటప్పుడు చక్కగా మాడిపోకుండా వేపుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఉప్పు, మనం కారం పొడికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. అంటే నేను ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని కూడా ప్లేట్లో పెట్టుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టుకుందామండి, చల్లారాలి. ఇదే బాండీలోని మనం రేపొట్టు వేసుకుందాం. రేపొట్టు వేసుకుని ఇలా కలుపుతూ వేపండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోవాలి. మాడిపోకుండా ఇలా కలుపుతూ వేపుకోండి. మనకి వేగేటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుందండి, వేగినట్టు మనకు తెలుస్తుంది. చూడండి, చక్కగా వేగింది. చూడండి, ఈ విధంగా మనకి వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ రేపొట్టుని వేరొక బాండీలో వేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపించినట్టు ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా క్లాత్ తోటి ఇలా పట్టుకొని రేపొట్టుని ఈ విధంగా మనం అనుకోవాలి. అంటే వేడిగా ఉంటుంది కదా మనకి రేపొట్టు చేత్తో పట్టుకుంటే, అందుకు ఈ క్లాత్ తోటి, కాటన్ క్లాత్ తోటి వీడియోలో చూపించినది ఈ విధంగా అనుకోవాలి. ఇలా మనం చక్కగా అంటే మరీ గట్టిగా అనుకుంటే జాగ్రత్తగా ఇలాగా అనుకోవాలి. అంటే ఇసుక ఏదైనా ఉంటే చక్కగా ఇలా వేడిగా ఉన్నప్పుడు చేయడం వల్ల ఇసుక అనేది వస్తుంది. ఇలా అనిన తర్వాత ఒక జల్లి గిన్నె తీసుకోండి. చూడండి, ఇలా హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని ఇప్పుడు రేపొట్టుని అందులో వేసుకుందాం. వేసి చక్కగా జల్లించండి. ఇసుక ఏదైనా పొట్టు అని ఉంటే ఈ విధంగా మనకు వస్తుంది. చూపిస్తాను మీకు. ఈ విధంగా మనం జల్లించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం శుభ్రం చేసుకోవాలండి రేపొట్టు. ఈ పొట్టుని మనకు వేస్ట్ ఉంటుంది కదా, అది వాటర్లో కలిపి కరివేపాకు మొక్కకు వేసుకుంటే చక్కగా ఎదుగుతుందండి, పెద్దదవుతుంది కరివేపాకు మొక్క. ముందుగా మనం అదే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేపుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసిన తర్వాత ఒక 3 వెల్లుల్లిపాయలు, నేను మీడియం సైజు వెల్లుల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, అక్కడ చిన్నవి. ఇవి నేను పొట్టు కూడా తీయలేదు, రేకలు తీసుకుని వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్సీ చేసుకోండి. అంటే అక్కడక్కడ కొంచెం వెల్లుల్లి తగిలితే టేస్ట్ బాగుంటుందండి. వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం తిప్పండి మిక్సీ. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. మనం రేపొట్టు వేపు ఉంచుకున్నాం కదా, ఈ రేపొట్టును కూడా వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసిన తర్వాత దీన్ని కూడా ముందు మనం మిక్సీ చేసుకున్న బౌల్లో వేసుకున్నాం కదా, అదే దాంట్లో వేసుకొని చక్కగా ఈ 2 కలిసేలాగా కలపండి. స్పూన్తో కలిపితే కొంచెం ఆపట్లేదు, నేనైతే చేతితోటే చక్కగా కలుపుకున్నాను. ఇలా 2 కలిసేలాగా చేతితో కలుపుకోండి.
మంచి స్మెల్ వస్తుందండి, బాగుంది. ఇలా మనం కలిపిన దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా ఈ పొడి వేసుకుని రైస్లోని నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేడి వేడిగా మనం తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం కర్రీ వండుకోలేనప్పుడు చక్కగా ఈ పొడి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.